మునక్కాయ టమాటా రెసిపీని షేర్ చేస్తున్నానండి. మునక్కాయతో మనం ఎన్నో రెసిపీస్ చేసుకుంటాం. అన్నీ ఒక ఎత్తు అయితే ఈ మునక్కాయ టమాటా రెసిపీ ఒక ఎత్తు అండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. మీరు ఒకసారి టేస్ట్ చూస్తే కొన్ని రోజుల పాటు ఇదే రెసిపీని కంటిన్యూ చేస్తారండి. అంత యమ్మీగా, అంత టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. బాణాలు పెట్టేసుకున్నాను. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతి. ఈ రెసిపీకి కీ ఇంగ్రీడియంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక 5-6 లవంగాలు యాడ్ చేస్తాము. ఎంత మంచి రుచిని ఇస్తుందంటే ఈ కర్రీకి చెప్పలేను నేను. లవంగాలు యాడ్ చేసి ఒకసారి కర్రీ చేసుకుని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకొంచెము కరివేపాకు కూడా వేసేసుకుని అది చక్కగా ఫ్రై అవుతుండగా 2 పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తామండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి. ఇప్పుడు మనము ఈ సైజ్ లో కట్ చేసుకున్న మునక్కాయలని యాడ్ చేసేసుకుంటున్నామండి. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ మునక్కాయలు తీసుకున్నాను అనమాట. ఇవి ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 3 టమాటాలని ఈ విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. కారం ఆ మాత్రం సరిపోతుందండి, బికాజ్ మనం లవంగాలు కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇది ఉడకడానికి వీలుగా దీంట్లో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటామండి, చిన్న గ్లాస్ తోటి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తాం అనమాట. చూసారా, చక్కగా ఉడికిపెట్టింది. ఆ నీరంతా ఎగిరిపోవాలి. ఇంకా ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి చక్కగా కూర ఉడికిపోయిందండి. కొంచెం కరివేపాకు స్ప్రింకిల్ చేసేసుకుని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఎంత బాగుంటుందో చెప్పలేను అనమాట. కర్రీలో పులుపు కొంచెం సమానంగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు అనమాట. ఈ మాత్రం కర్రీకి నేను 3 టమాటాలు యూజ్ చేశానండి. ఎంత బాగుంటుందో డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో తప్పనిసరిగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను వేడి వేడి అన్నంలో కర్రీని మిక్స్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.